మనందరికీ జొమాటో గురించి తెలుసు. అండ్ ఆల్సో వాళ్ళు లాంచ్ చేసిన గ్లాసరీ డెలివరీ యాప్ అయిన బ్లింకిట్ గురించి కూడా తెలుసు. కానీ బ్లింకిట్‌లో ఒక కొత్త టైప్ ఆఫ్ సర్వీస్ తీసుకొచ్చారు. సో, వెల్కమ్ బ్యాక్ టు 100 టెక్ వీడియోస్ ఇన్ 100 డేస్. సో, బ్లింకిట్‌లో 10 మినిట్స్ అంబులెన్స్ సర్వీస్‌ని స్టార్ట్ చేశారు. అది కూడా గురుగ్రామ్‌లో విత్ 6 అంబులెన్సెస్ అండ్ ఫుల్లీ ఎక్విప్డ్ స్టాఫ్. బట్ ఒక గ్లాసరీ డెలివరీ యాప్‌కి అంబులెన్స్‌ని సర్వ్ చేయవలసిన అవసరం ఏంటి? ఒక ఫుడ్ డెలివరీ యాప్ అయినా లేదా ఒక గ్లాసరీ డెలివరీ యాప్ అయినా ఆల్మోస్ట్ ఒక డేలో 5,000,000 ఆర్డర్స్ వరకు అది యాక్సెప్ట్ చేసి డెలివరీ చేయగలుగుతుంది. కానీ ఐసీయూలో క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో అంబులెన్స్ కావాల్సిన పేషెంట్స్ పర్ ఇయర్‌కి 5,000,000. ఈ ఐడియాని ప్రొజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ కావచ్చు, లేదా ఒక గ్లాసరీ డెలివరీ కంపెనీ కావచ్చు. 5,000,000 ఆర్డర్స్‌ని ఒక డేలో జనరేట్ చేయగలిగినప్పుడు, ఒక డేలో వాటిని డెలివరీ చేయగలిగినప్పుడు, ఒక అంబులెన్స్ సర్వీస్‌ని కూడా అది చేయగలదు. బట్ ఈ అంబులెన్స్ సర్వీసెస్ అనేవి ప్రాఫిట్ కోసం చేయలేదు. జనాలకి యూజ్ అవుతాయని చేశారు. బ్లింకిట్ తీసుకున్న ఈ డెసిషన్‌పై మీ కామెంట్స్ ఏంటి? ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఫాలో టెక్స్ విత్ రామ్.